సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే కూలీ. ఈ కూలీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ కూలీ చిత్రంలో రజనీకాంత్ గారితో పాటుగా టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున గారు, అలాగే శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర గారు, వీరు కూడా కొన్ని కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తూ కీలక భూమికనైతే ఈ సినిమాలో వారు పోషిస్తూ ఉన్నారు. అయితే పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ ముగ్గురికి తీసిపోకుండా మరో వ్యక్తి ఈ సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పర్ఫార్మర్ ఎవరు, అతను నిజంగా యాక్టింగ్ విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ముగ్గురిని బీట్ చేయగలడా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కూలీలో ఇతన్ని తక్కువ అంచనా వేయకండి, ఈ పిక్చర్లో చూస్తున్న అతన్ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పి ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ ఆరంభమైన దగ్గర నుంచే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ హైప్ ఇంకా పెరుగుతూ ఉంది. ఓవైపు రజనీకాంత్, ఇంకోవైపు అక్కినేని నాగార్జున, మరోవైపు ఉపేంద్ర, ఇలాంటి క్యాస్టింగ్తో సినిమా రావడం చాలా అరుదు. వారి అభిమానులు ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీరిలా పెద్ద స్టార్ కాకపోయినప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ముగ్గురిని డామినేట్ చేయగల నటుడు ఒకరు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. అతనే సౌబిన్ షాహీర్. మంజుమ్మల్ బాయ్స్ ద్వారా ఈ సౌబిన్ షాహీర్ అనేటువంటి నటుడు మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. నిజంగా అతను ఉన్నటువంటి క్రేజ్ మలయాళంలో మామూలుగా ఉండదు. మలయాళంలోనే కాదు, నిజంగా మలయాళ చిత్రాలు ఇతర భాషల్లో డబ్ అవుతున్న చోట కూడా నిజంగా అన్ని భాషల్లో కూడా సౌబిన్ షాహీర్ అయితే మంచి గుర్తింపుని తెచ్చుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అతని పర్ఫార్మెన్స్. ఏ పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నటుడు ఈ సౌబిన్ షాహీర్. ఇతను ఇప్పుడు కూలీలో ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. కాబట్టి ఈ సినిమాలో నటిస్తున్నటువంటి రజనీకాంత్ గారు, అక్కినేని నాగార్జున గారు, ఉపేంద్ర గారిని కూడా పర్ఫార్మెన్స్ విషయంలో సౌబిన్ షాహీర్ డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ ఈ ఆర్టికల్ సారాంశం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అందరూ రజనీకాంత్ గారిని, నాగార్జున గారిని, అలాగే ఉపేంద్ర గారి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ కూలీ సినిమా రిలీజ్ తర్వాత సౌబిన్ షాహీర్ గురించే ఎక్కువగా చర్చించుకునేటువంటి అవకాశం లేకపోలేదు. దాంట్లో ఆశ్చర్యం కూడా ఏం లేదు. అతను అలాంటి పర్ఫార్మర్. మరి తన టాలెంట్ ఏంటో అతను ఇంతకు ముందు నటించినటువంటి కొన్ని చిత్రాలను ఓసారి పరిశీలిస్తే నిజంగా మనకు అర్థమవుతుంది. నిజంగా మనం ఆయన పర్ఫార్మెన్స్ కనుక చూడాలి అనుకుంటే మంజుమ్మల్ బాయ్స్ కానివ్వండి, ఆ మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో మొత్తం అతని పాత్ర సినిమాకి హైలైట్గా నిలుస్తూ ఉంటుంది. తాను కొన్ని బ్లేమ్స్కి గురైనప్పటికీ తాను మాత్రం ఒక పెద్దరికంతో ఒక ట్రిప్కి వెళ్ళినటువంటి ఒక గ్యాంగ్కి ఒక పెద్దన్నలాగా వ్యవహరించి అనుకోకుండా ప్రమాదానికి గురైనటువంటి ఆ గ్యాంగ్లో ఒక వ్యక్తిని కాపాడేటువంటి అద్భుతమైనటువంటి పాత్రలో ఒదిగిపోయారు సౌబిన్ షాహీరు. సో ఇతను నటించినటువంటి సినిమాలు నిజంగా కేవలం మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లో డబ్ అయినటువంటి కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాల ద్వారా ఇతర భాషల్లో కూడా సౌబిన్ షాహీర్ పర్ఫార్మెన్స్కి చాలామంది ముగ్ధులయ్యారు. ఎంతోమంది అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు. తన టాలెంట్ ఏంటో ఇంతకు ముందు నటించినటువంటి కొన్ని చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. కుంభలంగి నైట్స్, ఆండ్రాయిడ్, కుంజప్పన్, అలాగే ఎలవీరా పూంచెరి, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు చూసిన వాళ్ళు సౌబిన్ నటనను అంత సులువుగా మర్చిపోలేరు. ముఖ్యంగా కుంభలంగి నైట్స్, అలాగే ఎలవీరా పూంచిరా లాంటి సినిమాల్లో సౌబిన్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మన కలర్ స్వాతి కుంభలంగి నైట్స్లో ఒక సింపుల్ సీన్లో సౌబిన్ నటన గురించి అబ్బురపడుతూ ఓ వీడియో కూడా చేసింది. ఎక్కువ హడావుడి చేయకుండా సటిల్గా నటిస్తూ ప్రేక్షకుల్ని కట్టపడేస్తాడు సౌబిన్. ఫహద్ ఫాజిల్ తరువాత కొత్త రకం నటుల్లో అంత గుర్తింపు సంపాదించినటువంటి ఆ నటుల్లో సౌబిన్ కూడా ఉన్నారు. లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తాడు, కానీ నటనలో మాత్రం అతడికి తిరుగులేదు. అతన్ని ఏరి కోరి కూలీ కోసం ఎంచుకున్నారు లోకేష్ కనకరాజు గారు. నిజంగా లోకేష్ కనకరాజ్ కొంతమంది నటులను పిక్ చేయడంలో సూపర్ సక్సెస్ అవుతూ ఉంటారు. నిజంగా అంటే ఆ నటుల్లో ఉన్నటువంటి వారిలో దాగి ఉన్నటువంటి ఒక టాలెంట్ని బయటికి తీసుకురావడం,
ఒక నటుల్లో వివిధ కోణాలను చూడాలి అంటే లోకేష్ కనకరాజు చూసినట్లుగా ఆయన దృష్టికోణం అలా ఉంటుంది. ఆయన చూసినట్లుగా మరెవరూ చూడలేరు అనడంలో కూడా అతిశయోక్తి అయితే లేదు. నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి ఈ కూలీ చిత్రం విడుదలకైతే సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు అయితే ఈ సినిమా మీద ఉన్నాయి. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడానికి కారణం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, ఇటు టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున, అటు శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర, ఈ దిగ్గజ నటులు ఈ సినిమాలో చేస్తూ ఉన్నారు. ఇక మలయాళం నుంచి చూసుకున్నట్లయితే షౌబిన్ షాహీర్, ఇతను కూడా ఈ సినిమాలో అయితే ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. కాబట్టి నిజంగా ఈ సినిమా మీద అయితే అంచనాలు భారీగా ఉన్నాయి. వీరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ నిజంగా ఎంతో ఉత్కంఠగా ఈ సినిమా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారిని, నాగార్జున గారిని, ఉపేంద్ర గారిని డామినేట్ చేసేలాగా ఇతని పర్ఫార్మెన్స్ ఉండడం ఖాయం అంటూ కూడా షౌబిన్ షాహీర్కి సంబంధించి కొన్ని ఎలివేషన్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈయనతో నటించినటువంటి సహనటులు కూడా ఆయన టాలెంట్ గురించి కొన్ని వీడియోలు చేశారు. అందులో కలర్ స్వాతి ఆవిడ కూడా ఇతని టాలెంట్ గురించి, అతని సెటిల్డ్ పర్ఫార్మెన్స్ గురించి తెలియజేస్తూ ఒక వీడియో అయితే చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కొన్ని రోజులు చక్కర్లు కొట్టింది. అంటే ఒకరు అతని పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం అని కాదు కానివ్వండి, అతని సినిమాలు చూసిన వారికే అర్థమవుతుంది నిజంగా ఒక బెస్ట్ పర్ఫార్మర్ ఇతను. కాబట్టి రజనీకాంత్ గారిని, ఇటు నాగార్జున గారిని, ఉపేంద్ర గారిని కూడా యాక్టింగ్ విషయంలో నటన పరంగా ఇతను డామినేట్ చేయడంలో అంటే డామినేట్ చేసి ఉండొచ్చు అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇతన్నైతే కూలీ సినిమాలో తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు.